హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు, మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం. అయితే ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజు కేవలం పూజలకు మాత్రమే కాదు, స్త్రీల సౌభాగ్యానికి, ఇంటి ఐశ్వర్యానికి కూడా ప్రత్యేకగా నిలుస్తుంది. గృహలక్ష్మిగా పిలువబడే ఇల్లాలు ఈ పవిత్రమైన రోజుల్లో తీసుకునే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సాంప్రదాయాలు ఆ ఇంటి తలరాతనే మార్చేస్తాయి. ముఖ్యంగా స్త్రీలు ధరించే గాజుల విషయంలో ఈ మాసంలో ప్రత్యేకమైన నియమాలు పాటించటం వల్ల ఆ ప్రభావం నేరుగా భర్త యొక్క ఆర్థిక స్థితిగతులపై పడుతుందని జ్యోతిష్య శాస్త్రము మరియు పెద్దల మాట స్పష్టం చేస్తూ ఉన్నాయి. భర్త చేసే ఉద్యోగంలో విజయం, వ్యాపారంలో లాభాలు మరియు ఇంట్లో ధనలక్ష్మి స్థిరనివాసం ఏర్పడాలంటే మహాశివరాత్రి రోజు స్త్రీలు తమ చేతులను ఖాళీగా ఉంచకూడదు. అలాగే నిర్దిష్టమైన రంగు గాజులను ధరించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. మరి మహాశివరాత్రి రోజు ఆడవారు ఏ రంగు గాజులను వేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు స్త్రీలు ఏ రోజు గాజులను ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది, స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకటం వల్ల ఆ వ్యక్తి రాత్రికి రాత్రే జీవితం మారి కోటీశ్వరుడిగా మారుతాడు అనే ఈ 2 ప్రశ్నలు పార్వతీదేవి మనస్సులో చెలరేగాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తన భర్త అయిన పరమేశ్వరుడే సమాధానం ఇవ్వగలడని తలచి కైలాసానికి బయలుదేరింది. మరి ఆ 2 ప్రశ్నలకు శివుడు పార్వతీదేవికి ఏ సమాధానం చెప్పాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కైలాసానికి చేరుకున్న పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు ఇలా అంటాడు, దేవి, నువ్వెందుకు విచారంగా ఉన్నావు? నువ్వు నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నావా అని అడుగగా పార్వతీదేవి పరమేశ్వరుని చూస్తూ ఇలా అంటుంది, ప్రభు, నా మనసులో 2 ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానం నువ్వే నాకు చెప్పాలి అంది. అప్పుడు పరమేశ్వరుడు, నీ మనసులో తలెత్తుతున్న ఆ ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు, వాటికి తగిన సమాధానం నేను నీకు చెప్తాను అంటాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది, ప్రభు, నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీలు ఏ రోజున గాజులు ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది? రెండవ ప్రశ్న, స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకటం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క తలరాత మారుతుంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడుగగా శివుడు ఇలా అంటాడు, దేవి, నువ్వు అడిగిన ఈ 2 ప్రశ్నలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని అంటాడు. దానికి పార్వతీదేవి, మీరు చెప్పే జవాబులు నేను హృదయపూర్వకంగా వింటాను, మీరు ప్రారంభించమని అని అంటుంది. దానికి శివుడు, ఈ ప్రశ్నలకు నీకు సమాధానం కావాలి అంటే ముందు నీవు ఒక కథ వినాలి. ఈ కథలో నీకు నీ 2 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని శివుడు చెప్పి కథ చెప్పటం ప్రారంభించాడు. మీరు కూడా ఈ కథను శ్రద్ధగా వినండి. ఒక నగరంలో ఒక ధనవంతుడు తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండేవాడు. ఆ ధనవంతుడి దగ్గర చాలా ధనం ఉండేది. తిండికి, డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాడు. ఆ ధనవంతునికి 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. ఆ 3 కోడళ్ళు తమ అత్తగారిని, మామగారిని, వారి భర్తలను చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. వారికి చక్కగా సేవ చేస్తూ ఉండేవారు. వారి ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. కానీ ఆ ధనవంతుడి పెద్ద కొడుకు మాత్రం అంత మంచివాడు కాదు, దుష్ట స్వభావం కలిగినవాడు. అతను తన తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉండేవాడు. అందువల్ల పెద్ద కొడుకే ఎక్కువగా ఆస్తి ఇవ్వలేదు. పెద్ద కోడలకి మరియు మిగిలిన 2 కొడుకులకు, కోడళ్లకు ఆస్తిని బాగానే పంచిపెట్టాడు. కానీ ఆ ధనవంతుడు ఎప్పుడూ ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు. ఆ ధనవంతుడు ఇలా అనుకుంటూ ఉండేవాడు, నాకు చాలా ఆస్తి ఉంది, దేనికి లోటు లేదు, అంతా బాగానే ఉంది.
కానీ నాకు కూతురు లేదు. నాకు ఒక కూతురు ఉంటే నాకు వచ్చిన కష్టాలను, నాకు కలిగిన ఆనందాన్ని నా కూతురితో చెప్పుకునేవాడిని. ఆ భగవంతుడు నాకు ఒక కూతురుని ఎందుకు ప్రసాదించలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. ప్రతిరోజు గుడికి వెళ్ళి తన బాధను ఆ భగవంతునికి చెప్పుకునేవాడు. అలాగే తనకు ఆడపిల్ల సంతానాన్ని ఇవ్వలేదని భగవంతుణ్ణి అడిగేవాడు. ఇలా కొద్ది రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే ఆ ధనవంతుడు గుడికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకొని గుడి నుండి బయటకు వస్తూ ఉండగా ఒక వ్యాపారి ఎదురుబడి ఇలా అడిగాడు, ఏమి మీరు గుడికి వచ్చి కూడా ఇంతగా దిగులుగా ఉన్నారు, ఏమైనా సమస్య అని అడుగగా ఆ ధనవంతుడు ఇలా చెప్తాడు, ఏం చెప్పమంటారు నా బాధను. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ కూతురుని ఇవ్వలేదు. నాకు ఒక కూతురు ఉంటే నేను ఆమెతో నా కష్టాలను సుఖాలను చెప్పుకునేవాడిని అని అంటాడు. దానికి ఆ వ్యాపారి ఇలా అంటాడు, ఓస్ అంతేనా, చూడు నీకు కూతురు లేదని బాధపడుతున్నావు కానీ నువ్వు పూజించే దేవత కూడా ఒక స్త్రీయే కదా. నీవు పూజించే రాధాదేవినే నీ కూతురిగా భావించు, ఆమెతో నీ కష్ట సుఖాలను పంచుకో, ఆనందంగా జీవించు అని వ్యాపారి చెప్పగా ఆ ధనవంతుడు ఆ వ్యాపారితో సంతోషంగా ఇలా అంటాడు, ఎంత మంచి సలహా ఇచ్చావు, ఉండు నేను ఇప్పుడే రాధాదేవి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్తాను, ఉంటాను అని చెప్పి ఆ ధనవంతుడు రాధాదేవి చిత్రపటాన్ని కొని ఇంటిలో పెడతాడు. చూడు పార్వతీదేవి, ఆ ధనవంతుడు రాధాదేవిని ఇప్పుడు తన కూతురుగా భావించి ఇంటికి తీసుకుని వచ్చాడు. రాధాదేవి చిత్రపటం తెచ్చినప్పటి నుండి ఆ ధనవంతుని జీవితం మారిపోయింది. ప్రతిరోజు ఆ ధనవంతుడు రాధాదేవి పటానికి ఆహారం పెట్టి ఆ తర్వాత తాను తినేవాడు. బయటికి వెళ్ళినప్పుడు కూడా రాధాదేవి పటాన్ని తాకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళి పని చేసుకునేవాడు. మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చి రాధాదేవి పటం ముందు ఆహారం పెట్టి తాను తినేవాడు. ప్రతిరోజు ఆ పటం ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టేవాడు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే వారికి ఇలా చెప్పేవాడు, నాకు 3 కొడుకులు 3 కోడళ్ళు, ఒక కూతురు, ఆమె పేరు రాధ అని. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ధనవంతుని ఇంటికి గాజులు అమ్ముకునే అమ్మాయి వచ్చింది. అయితే పార్వతీదేవి ఆ అమ్మాయి వచ్చిన రోజు అంత మంచి రోజు కాదు. ఆ రోజున గాజులు కొనటం అంత మంచిది కాదు. ఈ విషయం గుర్తించిన రాధాదేవి తన మాయాజలంతో రంగురంగులుగా ఉన్న గాజులను నల్లగాజులుగా మార్చేసింది. గాజులను కొనాలని వచ్చిన 3 కోడళ్ళు ఆ గాజులను చూసి నచ్చలేదని చెప్పి ఆవిడను వెళ్ళిపోమ్మని చెప్పారు. గాజులు అమ్ముకునే ఆవిడ దిగులుగా ఇంటికి వెళ్ళిపోయింది. 2 రోజులు అయిన తర్వాత ఆ గాజులు మళ్ళీ మామూలు రంగులోనికి వచ్చాయి. ఆ గాజులు అమ్ముకునే ఆవిడ మళ్ళీ ఆ ధనవంతుడి ఇంటికి వచ్చింది. ఈసారి గాజులు చూడముచ్చటగా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. 3 కోడళ్ళు వచ్చి గాజులు వేయించుకున్నారు. ఆ తర్వాత రాధాదేవి కూడా గాజులు వేయించుకుంది. రాధాదేవి అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది గాజులు అమ్ముకునే ఆవిడ. నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఇంటికి గాజులు అమ్మడానికి వస్తున్నా, కానీ ఈమె నాకు ఎప్పుడూ కనిపించలేదు. అసలు ఎవరు ఈమె? బహుశా వీరి చుట్టాలేమో అని అనుకున్నది. కొంచెం సమయం అయిపోయిన తర్వాత గాజులు అమ్ముకునే ఆవిడ ధనవంతుని దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగింది. దానికి ఆ ధనవంతుడు 3 కోడళ్ళు తీసుకున్న గాజులకు ధనం చెల్లించాడు. ఆ డబ్బు చూసి గాజులమ్ముకునే ఆవిడ ఇలా అంది, చూడండి, నేను మొత్తం 4 గాజులు వేశాను, మీరు 3 మాత్రమే గాజుల డబ్బులు ఇచ్చారు, ఇంకొకరి గాజులకు డబ్బులను ఇవ్వలేదు అని అంది. దానికి ఆ ధనవంతుడు, మా ఇంటిలో 3 కోడళ్ళు ఉన్నారు అంతే కదా, మరి నువ్వు 4 ఎలా గాజులు వేశావు అని అంటాడు. దానికి ఆమె, మీ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి నా చేతులతో గాజులు వేయించుకుంది, నాకు డబ్బులను ఇవ్వండి అని అంటుంది. దానికి ఆ ధనవంతుడు, నేను ఇంటికి వెళ్ళి అసలు విషయం తెలుసుకుని నీకు రేపు డబ్బులు ఇస్తాను, ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అని ధనవంతుడు గాజులమ్మ ఆవిడతో చెప్తాడు. ఇక ఆ ధనవంతుడు ఆ విషయం మర్చిపోయి ఎప్పటిలాగే ఇంటికి వచ్చి రాధాదేవి పటం దగ్గర ఆహారం పెట్టి తాను తిని నిద్రపోతాడు. అతని కళ్ళల్లో రాధాదేవి చింతిస్తూ కనిపించింది. రాధాదేవి బాధగా ఉండటం చూసి ఆ ధనవంతుడు ఏడవటం మొదలుపెట్టాడు. ఏమైంది తల్లి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని రాధాదేవిని అడుగగా ఆమె ఇలా అంటుంది, మీరు నన్ను కూతురుగా భావించటం లేదు,
ఇక నేను మీ ఇంటిలో ఉండను, నన్ను వదిలివేయండి అని చెప్తుంది. దానికి ఆ ధనవంతుడు మరింత దుఃఖంతో ఎందుకు తల్లి, ఏమైందని అడుగుతాడు. దానికి రాధాదేవి, నేను ఈరోజు గాజులమ్మాయితో గాజులు వేయించుకున్నా, నువ్వు ఆమెకు డబ్బులు ఎందుకని ఇవ్వలేదు? నీ దృష్టిలో నేను లేను, అందుకే నువ్వు నేను వేయించుకున్న గాజులకు ఆమెకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింది. దానికి ఆ ధనవంతుడు, నన్ను క్షమించి తల్లి అని బాగా ఏడ్చుకుంటూ నిద్రలోనే ఏడుస్తూ కొంచెం సమయం తర్వాత నిద్రలో నుంచి లేచి త్వరగా డబ్బుల సంచిని తీసుకుని గాజులు అమ్మే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు. అమ్మా, ఇదిగో నీ డబ్బులు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి, నీవు స్వయంగా నీ చేతులతో రాధాదేవికి గాజులు వేశావు అన్నాడు. ఆ మాట వినగానే ఆ గాజులు అమ్మే గుండెలో బండరాళ్ళు పడినంత పని అయ్యింది. ఆవిడ ఇలా అంది, అయ్యా, నాకు ఈ డబ్బులు వద్దు, ఈ జన్మకు నాకు ఈ భాగ్యం చాలు అంది. ఇక చేసేది ఏమీ లేక ఆ ధనవంతుడు ఆ డబ్బులను ఆమె ఇంట్లోనే పెట్టేసి గుడికి వెళ్ళి అక్కడే జీవనం సాగించాడు. నిత్యం అమ్మవారి సన్నిధిలో సేవ చేస్తూ ఉన్నాడు. ధనవంతుడి కళ్ళల్లో కనిపించిన రాధాదేవి ఆ తర్వాత ఆ ధనవంతుని పెద్ద కొడుకు కళ్ళల్లో కనిపించి ఇలా అంటుంది, నీవు నీ తల్లి కాళ్లను ఇప్పటి వరకు ముట్టుకోలేదు, అందుకే నీవు ఈ దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నావు. నీవు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నీ తల్లి కాళ్లను తాకి వెళ్ళు, అంతా శుభమే జరుగుతుంది. ఈ మాట చెప్పి అదృశ్యమైపోయింది. ఇక అప్పట్నుంచి ధనవంతుని పెద్ద కొడుకు ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తున్నాడు. కొద్ది రోజులకు తన జీవితం మారిపోయింది. తను అందరికన్నా గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు. కాబట్టి పార్వతీదేవి ఏ వ్యక్తి అయితే తన జీవితం మార్పు చెందాలని అనుకుంటాడో ఆ వ్యక్తి ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తే అతనికి అన్నిటిల్లో విజయం సిద్ధిస్తుంది. ఇది ఈ రెండో ప్రశ్నకు సమాధానం. ఇక నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించే ముందు కొన్ని నియమాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి. రెండవ విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఎప్పుడూ కూడా ఉదయం లేక సాయంత్రం సమయంలోనే వేయించుకోవాలి. మూడో విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేయించుకోవాలి. ఈ రోజులలో వేయించుకున్నట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. నాలుగో విషయం ఏమిటి అంటే, మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు, ధరించకూడదు. దానివల్ల భర్త ఆయుష్ అనేది తగ్గిపోతుంది. ఇక వీడియోలోకి వస్తే, భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగువారి ఇళ్లలో గాజులకు ఉన్న ప్రాముఖ్యత వర్ణనాతీతం. గాజులు కేవలం అందం కోసం ధరించే ఆభరణాలు మాత్రమే కాదు, అవి స్త్రీ సౌభాగ్యానికి నిలువుటద్దం. స్త్రీ చేతికి గాజులు ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతుంది. జ్యోతిష శాస్త్రము మరియు సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ మణికట్టు భాగంలో అనేక నాడులు ఉంటాయి. గాజులు ధరించటం వల్ల ఆ భాగంలో నిరంతర రాపిడి జరిగి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు ఆ నాడులు ఉత్తేజితమవుతూ ఉంటాయి. దీనివల్ల స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అంతేకాకుండా గాజుల నుండి వచ్చే గలగల అనే శబ్దం ఇంటిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ని సృష్టిస్తుంది. ఈ శబ్దం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనదిగా చెప్తూ ఉంటారు. ఎక్కడైతే స్త్రీలు చేతులకు నిండుగా గాజులు వేసుకుని తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశించవని, ప్రతికూల ఆలోచనలు దరిచేరవని ఒక నమ్మకం. గాజులు పగిలిపోతే అశుభంగా భావించటం వెనుక కూడా ఇదే కారణం ఉంది. అది స్త్రీ యొక్క రక్షణ కవచం దెబ్బతిన్నట్లుగా భావిస్తారు. అందుకే ముత్తైదువులు ఎప్పుడూ చేతులు ఖాళీగా ఉంచరు. భర్త ఆయుష్, ఆరోగ్యము మరియు ఐశ్వర్యము స్త్రీ చేతి గాజులతో ముడిపడి ఉంటాయని మన పెద్దలు తరచూ చెప్తూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు ఈ ఆధునిక కాలంలో చాలామంది స్త్రీలు ఫ్యాషన్ పేరుతో లేదా సౌకర్యం పేరుతో గాజులను పక్కన పెడుతూ ఉంటారు. చేతికి కేవలం వాచీలు పెట్టుకోవటం లేదా ఒక గాజు మాత్రమే వేసుకోవటం లేదా పూర్తిగా చేతులు ఖాళీగా ఉంచటం వంటివి చేస్తూ ఉన్నారు. కానీ మహాశివరాత్రి రోజు వంటి పవిత్రమైన రోజుల్లో ఇలా చేయటం వల్ల తీవ్రమైన నష్టాలు కలుగుతాయి. పెళ్ళైన ఆడవారు గాజులు వేసుకోకపోతే ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుందని శాస్త్రం ఘోషిస్తోంది. స్త్రీ చేతులు ఖాళీగా ఉంటే అది లక్ష్మీదేవికి అవమానంగా భావించబడుతుంది. లక్ష్మీదేవి నివాసం ఉండే 5 స్థానాల్లో
స్త్రీ మణికట్టు ఒకటి. ఆ స్థానం అలంకరించబడకుండా బోసిగా ఉంటే లక్ష్మీదేవి అక్కడ నివసించడానికి ఇష్టపడదు. దీనివల్ల ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. భర్త ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు ఇంట్లో నిలవదు. నెలల్లా ఖర్చయిపోవటం, అనవసరమైన గొడవలు రావటం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మహాశివరాత్రి రోజున స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకుంటే భర్తకు డబ్బే డబ్బుగా మారిపోతుందో తెలుసుకుందాం. రంగులకు మన జీవితంలో జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక్కో రంగు ఒక్కో గ్రహానికి ప్రతీక. ఈ మహాశివరాత్రి రోజున ఆడవారు తమ చేతికి ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ, పసుపు, వైట్ డిజైన్ ఉన్న గాజులు, అంటే ప్లేన్వి కాకుండా వైట్ బ్యాంగిల్స్పై రెడ్ డాట్స్ లేదా గోల్డ్ డాట్స్ ఉన్న గాజులను ధరించడం అత్యంత శుభప్రదం. ఈ 5 రంగులు లేదా ఈ రంగుల మిశ్రమంతో కూడిన గాజులను వేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముందుగా ఎరుపు రంగు గాజుల గురించి చెప్పుకుందాము. ఎరుపు రంగు శక్తికి, సౌభాగ్యానికి ప్రతీక. ఇది అమ్మవారికి అత్యంత ఇష్టమైన రంగు. ఎరుపు రంగు గాజులు ధరించటం వల్ల స్త్రీలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు భర్తకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఇది కుజగ్రహానికి సంబంధించిన రంగు కూడా కాబట్టి భర్తకు వృత్తిపరంగా ఉండే శత్రు బాధలు తొలగిపోతాయి. ఇక గులాబీ రంగు, ఇది ప్రేమకు మరియు ఆనందానికి చిహ్నం. లక్ష్మీదేవి తామర పువ్వులో ఆసీనురాలై ఉంటుంది. ఆ పువ్వు రంగును పోలిన ఈ గులాబీ రంగు గాజులు ధరించడం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమ చిగురిస్తుంది. భర్త మనసు ప్రశాంతంగా ఉండి డబ్బు సంపాదనపై ఏకాగ్రత పెట్టగలుగుతాడు. తర్వాత అత్యంత ముఖ్యమైన రంగు ఆకుపచ్చ. ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి ప్రతీక. బుధుడు వ్యాపారానికి, తెలివితేటలకు కారకుడు. అలాగే ఆకుపచ్చని గాజులు అమ్మవారికి కూడా ప్రీతిపాత్రం. స్త్రీలు చేతులకు ఆకుపచ్చ గాజులు వేసుకోవటం వల్ల భర్త చేసే వ్యాపారంలో లాభాలు రెట్టింపవుతూ ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి శుభవార్తలు అందుతాయి. బుధగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక సంబంధమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు. ఇక పసుపు రంగు విషయానికి వస్తే, ఇది గురుగ్రహానికి సంబంధించిన రంగు. పసుపు రంగు గాజులు ధరించడం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల భర్తకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున మహిళలు తెలుపు రంగు గాజులు, వాటిపై అందమైన డిజైన్లు ఉన్న గాజులను ధరించటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆధ్యాత్మికంగా తెలుపు రంగు స్వచ్ఛతకు మరియు ప్రశాంతతకు నిదర్శనం. ఇది పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని త్వరగా పొందేలా చేస్తుంది. ఇలా విశిష్టమైన గాజులను అలంకరించుకోవటం వల్ల మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సుఖ సంతోషాలు కలుగుతాయని శాస్త్రవచనం. శివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున మహిళలు సౌభాగ్య చిహ్నమైన గాజులను ధరించి పూజలో పాల్గొనటం వల్ల ఆ భోళాశంకరుడి ఆశీస్సులు లభించి కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ 5 రంగులు లక్ష్మీ కటాక్షాన్ని తీసుకువచ్చే రంగులు. స్త్రీలు ఈ 5 రంగులను కలిపి మల్టీ కలర్ గాజులుగా వేసుకోవచ్చు లేదా ఏదో ఒక రంగుని ఎంచుకొని వేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ రంగులు మట్టి గాజులు అయి ఉండాలి. అయితే గాజులు వేసుకునేటప్పుడు కొన్ని రంగులను మరియు రకాలను ఈ మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా నివారించాలి. పొరపాటున కూడా నలుపు రంగు గాజులు వేసుకోకూడదు. నలుపు శనిదేవుడికి ప్రతీక. శుభకార్యాలకు, పూజలకు నలుపు రంగు నిషిద్ధం. నల్ల గాజులు ధరించటం వల్ల ఇంట్లో అశాంతి, కలహాలు, ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే డార్క్ బ్లూ రంగు గాజులను కూడా వేసుకోకపోవటం మంచిది. ఎందుకంటే ఇది రాహువు ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మానసిక ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్లెయిన్ వైట్ గాజులను అస్సలు ధరించకూడదు. సాంప్రదాయం ప్రకారం కేవలం తెల్లని గాజులు వైధవ్యానికి లేదా అశుభానికి సంకేతంగా భావిస్తారు. కాబట్టి రంగులేని గాజులను దూరం పెట్టాలి. అలాగే మెటల్ గాజులు, ప్లాస్టిక్ గాజులు, చెక్కతో చేసిన గాజులు ఫ్యాషన్ కోసం బాగుండవచ్చు కానీ దైవిక శక్తిని ఆకర్షించే గుణం వాటికి ఉండదు. మట్టి గాజులకు మాత్రమే ఆ ధ్వని చేసే గుణం.
సాత్విక శక్తిని గ్రహించే గుణం ఉంటుంది. మెటల్ గాజులు ధరించడం వల్ల శరీరం వేడెక్కుతుంది మరియు అవి రాపిడి ద్వారా సరైన శక్తిని ఉత్పత్తి చేయలేవు. కాబట్టి ఈ పవిత్ర మాసంలో ఫ్యాషన్ గాజులను పక్కన పెట్టి సాంప్రదాయ మట్టి గాజులకే ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది స్త్రీలు ఈ రోజుల్లో కేవలం బంగారు గాజులు మాత్రమే వేసుకుంటున్నారు. బంగారం లక్ష్మీ స్వరూపమే అయినప్పటికీ కేవలం బంగారు గాజులు మాత్రమే చేతికి వేసుకోవటం శాస్త్రరీత్యా సరైన పద్ధతి కాదు. బంగారు గాజులు శబ్దం చేయవు. శబ్దగుణం అనేది ఆకాశ తత్వానికి సంబంధించింది. ఇది దైవశక్తిని ఆకర్షిస్తుంది. మట్టి గాజుల గలగలు లేకుండా కేవలం బంగారం వేసుకుంటే అది సంపూర్ణ ఫలితాలను ఇవ్వదు. ఒకవేళ మీరు బంగారు గాజులు వేసుకోవాలనుకుంటే వాటికి అటు ఇటు ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు రంగు మట్టి గాజులను జత చేయాలి. దీనిని తోడు గాజులు అంటారు. కనీసం ఒక్కొక్క చేతికి 2 మట్టి గాజులైన బంగారు గాజులతో పాటు వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బంగారానికి ఉన్న శక్తి, మట్టి గాజుల శబ్దము తోడే ఆ ఇంటికి రక్షణ కవచంలా మారుతుంది. ఇది భర్తకు ఆయుష్ను, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గాజులు వేసుకునే సంఖ్య కూడా ముఖ్యం. సాధారణంగా బేసి సంఖ్యలో కాకుండా సరి సంఖ్యలో గాజులు వేసుకోవటం మంచిది. కానీ మహాశివరాత్రి రోజున మరీ తక్కువ కాకుండా చేతులు నిండుగా కనిపించేలాగా డజన్ల కొద్దీ గాజులు వేసుకోవటం లక్ష్మీప్రదం. 2 చేతులకు సమానంగా గాజులు ఉండాలి. పగిలిన గాజులను, రంగు వెలిసిపోయిన గాజులను వెంటనే తీసివేసి కొత్తవి వేసుకోవాలి. పగిలిన గాజులు ఇంట్లో ఉంచుకోవటం దరిద్రానికి హేతువు. మహాశివరాత్రి రోజు స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి పూజగదిలో దీపం వెలిగించి ఈ రంగుల గాజులను ధరించి చేతులు జోడించి నమస్కారం చేసుకున్నప్పుడు వచ్చే ఆ గాజుల శబ్దం ఆ ఇంటిని ఆలయంగా మారుస్తుంది. ఈ శబ్దం వినగానే భర్త మనసులో పాజిటివ్ ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. భార్య సంతోషంగా సాంప్రదాయంగా అలంకరించుకొని ఉంటే భర్తకు ఇంటికి రావాలనే ఆసక్తి, బాధ్యత పెరుగుతాయి. ఇది పరోక్షంగా అతని వృత్తి జీవితంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో స్త్రీ కంటి నుండి కన్నీరు రాకుండా ముఖంపై చిరునవ్వు, చేతికి గాజులు, నుదుటిన కుంకుమ ఉంటే ఆ ఇల్లు స్వర్గతుల్యం అవుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. అప్పుల బాధలు తొలగిపోతాయి. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు ఈ నియమాన్ని పాటించాలి. చివరిగా ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన జీవన విధానంలో భాగమైన ఒక గొప్ప సంస్కృతి. పాశ్చాత్య పోకడలకు పోయి మన మూలాలను మర్చిపోకూడదు. మన ఆచారాల వెనుక మన మంచి కోరే శాస్త్రీయ మరియు మానసిక కారణాలు ఉన్నాయి. గాజులు ధరించడం అనేది స్త్రీకి రక్షణ, ఇంటికి శోభ, భర్తకు బలం. ఈ మహాశివరాత్రి రోజున ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ లేదా పసుపు రంగు గాజులను ధరించి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందండి. మీ భర్తకు సిరి సంపదలు కలగాలని, మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న మార్పును మీ జీవితంలో ఆహ్వానించండి.